యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి రేఖల సంతోష్ శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో ఉప సర్పంచ్గా ఉండి గ్రామానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తుండడం వల్ల గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ఆమె భర్త శ్రీనివాస్ తెలిపారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ తమకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన హోటల్లో పూరీలు వేస్తూ ఓటడుగుతూ వెరైటీగా ప్రచారం చేశారు. ఈరోజు తాజ్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నేను రేఖల సంతోష శ్రీనివాసను మేము ప్రతి ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా నేను ముందుకు సాగుతున్నాను కాబట్టి అభివృద్ధి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను ఒక కంకణబద్ధంగా పనిచేస్తానని ప్రజలను నేను చెప్పి ఓటు అడగడం జరుగుతుంది. ఎందుకంటే నేను పనిచేసే నాయకుని కాబట్టి నేను పనిచేసిన కాబట్టి నేను ఓటు అడుగుతున్నా. అందరూ ఏమంటే ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని చెప్తారు, కానీ నేను గత 7 సంవత్సరాల నుంచి ఉప సర్పంచ్గా ఉండి అనేక సేవలు అందించి నేను గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగి జిల్లాలోనే తాజ్పూర్ గ్రామం అంటే ఏ విధంగా ఉండేది అనేది జిల్లాలోనే మొదటి స్థానంలో నింపిన మా గ్రామాన్ని మళ్ళీ ఈ నెక్స్ట్ ఏదైతే మేము మాకు అవకాశం కల్పిస్తే మన జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా గొప్ప పేరు తీసుకొస్తానని మీ అందరి ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది.